నైజీరియాలో క్రైస్తవులపై మారణహోమం జరుగుతుంది. రీసెంట్‌గా అక్కడి సెయింట్ క్యాథలిక్ స్కూలుకు సంబంధించిన విద్యార్థుల్లో 52 మందిని ఎత్తుకువెళ్లారు. జస్ట్ వారం కిందటే 25 మందిని ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారు. అయినా కూడా నైజీరియాలో జరుగుతున్న ఉగ్రవాద దాడులపై ఏ ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. నిజానికి ఆ దేశంలో ఉగ్రవాదులు ఏకంగా మారణహోమమే సృష్టిస్తున్నారు. దీనంతటికీ కారణం ఒక్కటే. ఆ దేశంలో క్రైస్తవ జనాభా గతంలో చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు అది 46%కు పడిపోయింది. ఆ దేశంలో ఇస్లాం జనాభా పెరుగుతూ ఇప్పుడు 46%కు పెరిగింది. అంటే క్రైస్తవ, ఇస్లాం జనాభా దాదాపు ఈక్వల్‌గా ఉంది. మిగిలిన చిన్న పర్సెంట్ అంటే ఈ 8% మాత్రమే అక్కడ స్థానిక గిరిజన తెగలు అవి ఉన్నాయి తప్ప 46% ఈక్వల్‌గా రావడంతో అక్కడ క్రైస్తవులపై మారణ హోమం ఊచకోత జరుగుతుంది. అయినా కూడా అక్కడి ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఈ వీడియోలో మనం నైజీరియాలో జరుగుతున్న మారణ హోమం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ రీసెంట్గానే స్టార్ట్ చేసాం. మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ప్రపంచంలో ఉగ్రవాద దాడులపై అనేక దేశాలు స్పందిస్తూ ఉన్నా కూడా ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ఏ ఒక్కరు కూడా అస్సలు ప్రయత్నమే చేయడం లేదు. నిజానికి చెప్పుకోవాలంటే గుడ్ టెర్రరిజం అండ్ బ్యాడ్ టెర్రరిజం అని సెగ్రిగేట్ చేసి కొంత ఉగ్రవాద సంస్థలను సపోర్ట్ చేయడమే స్టార్ట్ చేశారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే నైజీరియాలో కూడా చాలా వరకు ఉగ్రవాదాన్ని వైట్ వాష్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇన్నాళ్ళు అక్కడ పెద్ద ఎత్తున మారణ హోమం జరిగినా కూడా ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. జస్ట్ ఈ ఏడాదిలోనే 8,000 మంది ఉగ్రవాదానికి బలయ్యారంటే ఆషామాషి వ్యవహారం కాదు. మన ఇండియాలో ఏదైనా ఉగ్రవాద దాడి జరిగితే 20 మంది 30 మంది ఆ విధంగా చనిపోతే మన దేశం ఏకంగా పాకిస్తాన్పై యుద్ధమే చేస్తుంది. కానీ నైజీరియాలో 8,000 మంది చనిపోతూ ఉన్నా కూడా అక్కడి ప్రభుత్వం కనీసం చర్యలు సైతం తీసుకోవడం లేదు. దీనికి ప్రధాన కారణం ఒక్కటే. అక్కడి ప్రభుత్వ అధినేత బోలా అహ్మద్ టిన్బు, ఈయన ఉగ్రవాద సంస్థలకి మద్దతు ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈయన కూడా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అక్కడ ఇస్లాంకి మద్దతు ఇస్తూ వస్తూ ఉన్నాడు. దీనివల్ల పెద్ద ఎత్తున ఉగ్రవాద దాడులు జరుగుతూ ఉన్నా కూడా ఏ ఒక్కరూ కనీసం స్పందించను కూడా లేదు. రీసెంట్గానే అమెరికా అధ్యక్షుడు దీనిపై ఒక మాట మాట్లాడారు. అదేమిటంటే, క్రైస్తవులపై నైజీరియాలో మారణ హోమం జరుగుతుంది, దీనిపై ఎవరు కూడా స్పందించడం లేదు. నేను మా ప్రభుత్వం నుంచి ఇప్పటి నుంచి అక్కడ విచారణ జరిపిస్తాను, దానిపై పూర్తి సమగ్ర వివరాలు తీసుకుంటాను. ఏమైనా కనుక క్రైస్తవులపై ఇదే విధంగా మారణ హోమం అనేది జరిగితే ఖచ్చితంగా నేను నైజీరియాపై యుద్ధం చేయడానికైనా వెనకడబోమును. క్రైస్తవులపై ఈ విధంగా జరుగుతున్న ఉగ్రవాద దాడులను ఖచ్చితంగా అక్కడి ప్రభుత్వం ఆపాలి అని ట్రంప్ పదే ప్రకటన చేశాడు. అంతేకాకుండా అమెరికా ప్రభుత్వం ఇప్పుడు అక్కడి ప్రాంత పరిస్థితులపై అధ్యయనం చేస్తూ ఉంది. ఈ అధ్యయనం అంతా పూర్తయిన తర్వాత ట్రంప్ దీనిపై యాక్షన్ తీసుకునే అవకాశం ఎంతైనా ఉంది. అయితే అమెరికా అధ్యక్షుడు బెదిరించినా కూడా నైజీరియాలో ఎక్కడా కూడా ఉగ్రవాద దాడులు ఆగడం లేదనే చెప్పుకోవచ్చు. జస్ట్ వారం కిందటే 25 మంది స్కూలు చిన్న పిల్లలను ఎత్తుకెళ్లారు. వాళ్ళందరినీ చంపేసిన దాఖలాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు కూడా 52 మందిని ఎత్తుకెళ్లారంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. జనరల్గా అంతర్జాతీయ చట్టాల ప్రకారం చిన్న పిల్లలపై ఏదైనా దాడులు జరిగితే అది పెద్ద ఎత్తున హ్యూమన్ రైట్స్ వయలేషన్ కిందకే భావిస్తాయి. ఐక్యరాజ్య సమితి అండ్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తున క్రైమ్ కిందకే భావిస్తాయి. కానీ ఈ సంస్థలు అగ్రరాజ్యాలకు పప్పెట్లాగా పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి వీటిపై కనీసం మాత్రం స్పందించడం లేదు. ఐక్యరాజ్య సమితి అసలు ఎందుకుంది అని అనిపిస్తుంది. ప్రపంచంలో అనేక యుద్ధాలు జరుగుతున్న, ఇన్ని ఉగ్రవాద దాడులు జరుగుతున్నా కూడా ఐక్యరాజ్య సమితి కనీసం ఆయా దేశాలపై ఆంక్షలు విధించే ప్రయత్నం సైతం చేయడం లేదు. అంటే ఇక సంస్థ ఉండి ఏం లాభం, లేకుంటే ఏం లాభం అనే పరిస్థితికి ఇప్పటికే అన్ని దేశాలు వచ్చేసాయి. మన ఇండియా అయితే ఐక్యరాజ్య సమితిని ఇప్పటికే బెదిరిస్తూ వస్తుంది. ఇక మీరు కనుక మారకపోతే ఖచ్చితంగా దీనికి ఆల్టర్నేటివ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది అని మన ఇండియా సైతం అనేక సార్లు బెదిరించింది. అయినా కూడా మారడం లేదు. ఇక త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా స్టార్ట్ చేసే అవకాశం సైతం ఎంతైనా ఉంది అనే చెప్పుకోవచ్చు. నిజానికి నైజీరియాలో ఉగ్రవాద సంస్థలు మెయిన్గా 5 ఉన్నాయి. ఈ 5 ఉగ్రవాద సంస్థలు ఒక్కో విభాగంలో పనిచేస్తూ ఆ దేశాన్ని నాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. వీటన్నిటిలో కూడా బొకో హరాం అనేది చాలా పాతది. ఇది 2000 సంవత్సరంలో ఏర్పాటైంది. ఈ ఉగ్రవాద సంస్థ ఆ దేశంలో ఎక్కువగా క్రైస్తవులనే టార్గెట్గా చేసుకోవడం,
క్రైస్తవ చర్చిలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ప్రార్థనల సమయంలో పెద్ద ఎత్తున వీళ్ళు సాయుధ దుండగులు వచ్చి వాళ్ళందరినీ మారణ హోమం సృష్టించడం ఇలాంటివి చేస్తూ ఉన్నారు. ఏకంగా చర్చిల్లో వాళ్ళందరినీ బందీలుగా తీసుకుని, అంటే జనరల్గా ఉగ్రవాద దాడి అంటే బాంబు దాడి చేసి చంపేశారు కదా, కానీ నైజీరియాలో అంతకంటే కిరాతకంగా చర్చిల్లో అటాక్ చేసి వాళ్ళందరినీ బందీలుగా పట్టుకుని గొంతు కోసి చంపడం, లేదంటే వాళ్ళను చేతులు కాళ్ళు తీసేసి వాళ్ళు గిలగిల కొట్టుకునేలా చనిపోవడం ఇలాంటివి చేసే వరకు వాళ్ళు చూస్తూ పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు. అలాంటి వీడియోలు ఇప్పటికీ గూగుల్లో సర్క్యులేట్ అవుతూనే ఉంటాయి. యూట్యూబ్లో వాటిని పోస్ట్ చేయలేం కాబట్టి మేము మీకు చూపించలేకపోతున్నాం, కానీ గూగుల్లో వాటిని వెతికితే ఈ మారణ హోమానికి సంబంధించిన అనేక వీడియోలు దర్శనమిస్తాయి. నిజానికి అక్కడి బొకో హరాం ఇంత దారుణంగా పాల్పడుతూ ఉంటే మరిన్ని ఉగ్రవాద సంస్థలు సైతం ఉన్నాయి. ఐస్వాప్, అన్సారు, లఖువారా, జెనిమ్ అనే ఉగ్రవాద సంస్థలు సైతం ఉన్నాయి. వీటిలో ఒక్కొక్కటి ఒక్కో విభాగంలో పనిచేస్తూ ఉంటాయి. బొకో హరాం సాధారణ పౌరులపై దాడులు చేసి వాళ్ళను చంపేస్తూ ఉంటుంది. మిగిలిన ఉగ్రవాద సంస్థల్లో కొన్ని అయితే పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి లోకల్గా ఉన్న గవర్నమెంట్ను క్యాప్చర్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇంకో ఉగ్రవాద సంస్థ అయితే అక్కడి లోకల్గా ఉన్న మైనింగ్స్ సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిపై దాడులు చేసి ఆ మైనింగ్లను స్వాధీనం చేసుకుని అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది. సో పోలీస్ స్టేషన్ అంటే లోకల్గా ఉన్న అడ్మినిస్ట్రేషన్ మొత్తం చేతుల్లోకి వస్తుంది. ఇక మైనింగ్స్ అంటే అక్కడ ఉన్న ఆర్థిక వ్యవస్థ మొత్తం వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. దీంతోపాటు మరొక ఉగ్రవాద సంస్థ క్రైస్తవులు ఎవరైతే పెద్ద ఎత్తున భూస్వాములు ఉంటారో వాళ్ళ దగ్గర ల్యాండ్లను కబ్జా చేసుకోవడం, వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళను చంపేయడం ఇలాంటివి చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా అక్కడి లోకల్ ఎకానమీని అండ్ అడ్మినిస్ట్రేషన్ను క్యాప్చర్ చేసుకునే విధంగా ఈ ఉగ్రవాద సంస్థలు అక్కడ పెద్ద ఎత్తున పని చేస్తూ ఉన్నాయి. చిన్న పిల్లలను సైతం వదలడం లేదు. అండ్ ప్రార్థనల స్థలాలపై పెద్ద ఎత్తున దాడులు చేసి మారణ హోమాన్ని సృష్టించి అతి కిరాతకంగా వాళ్ళను చంపేస్తూ ఉన్నా కూడా ప్రపంచం కనీసం మాట్లాడడం లేదు. రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రమే దీనిపై స్పందించాడు. దీనిపై నేను గమనిస్తూ ఉన్నాను, మీరు వెంటనే ఈ మారణ హోమాన్ని ఆపాలి అని ప్రెసిడెంట్ బోలా అహ్మద్ టింబును హెచ్చరించాడు. అయినా కూడా అక్కడ ఏమాత్రం పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. కాబట్టి దీనిపై ఇప్పటికైనా అంతర్జాతీయ సంస్థలతో పాటు అమెరికా లాంటి అగ్రదేశాలు చర్యలు తీసుకుంటాయా అనేది వేచి చూడాలి. ఎందుకంటే నైజీరియా లాంటి దేశంలో జస్ట్ క్రైస్తవుల జనాభా 46%, అంటే ముస్లింలకు ఈక్వల్గా తగ్గిపోవడంతో ఇప్పుడు అంతటి దారుణ పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. ఆ దేశం మొత్తాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే ఈ ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. కాబట్టి ఈ మారణ హోమాన్ని కనుక ఆపకపోతే ఈ ఉగ్రవాద సంస్థలు నైజీరియాకు మాత్రమే పరిమితం కావు, యావత్ ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలను ఇస్లామిక్ దేశాలుగా మార్చే క్రమంలో పెద్ద ఎత్తున పని చేస్తాయనే చెప్పుకోవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.